లో విషాదం చోటు చేసుకుంది. రథం లాగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 400 మంది భక్తులకు గాయాలయ్యాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. రథం లాగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 400 మంది భక్తులకు గాయాలయ్యాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? ఏంటి వివరాలు? నవీన్, జగత్ ప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరి నగరం అంతా కూడా లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది. ఒరిస్సాతో పాటు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చారు. దీంతో శ్రీక్షేత్రం మొత్తంగా కూడా జై జగన్నాథ్ నినాదాలతో మారుమోగింది. ఈ రోజు సాయంత్రం ఏదైతే జగన్నాథుడు, జలభద్ర, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, మధ్యధ్వజం రథాలపై తల్లి చెంతకి పయనమయ్యారు. ఆ సమయంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఒకసారిగా రథాలను లాగుతున్న సమయంలో ఈ తొక్కిసలాట జరగడంతో ఒకరు మృతి చెందారు. సుమారు 400 నుంచి 500 మంది వరకు కూడా గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే మిగతా వారిని అంతా కూడా ప్రాథమిక చికిత్స చేసి కొంతమందిని డిశ్చార్జ్ చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే పెద్ద ప్రమాదమే తప్పిందనే చెప్పొచ్చు. ముందుగా తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఈ ప్రమాదం తప్పింది. ఇటీవల మనం చూసాం, యూపీలో హత్రస్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో సుమారు 150 మంది పైగా చనిపోయారు. అటువంటి పెద్ద ప్రమాదం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా అధికారులు తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలు చాలా ఫలప్రదాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. అంటే ఇలాంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన గత వారం 10 రోజులుగా మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. దాని ఫలితం కారణంగానే ఇక్కడ కొంత మృతుల సంఖ్యను చాలా తగ్గించగలిగామన్నది అధికారులు చెప్తున్నమాట. ఆదివారం ఈ రోజు తెల్లవారుజామున రత్నసింహాసనం పైన చతుర్థమూర్తులు కొలువు తీరారు. అనంతరం జగన్నాథుడి నవయవన రూపాలంకరణ కూడా చేశారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, అదేవిధంగా గోపాల వల్లభ సేవల తర్వాత నేత్రోత్సవం కూడా నిర్వహించారు. మధ్యాహ్నం పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపైన బంగారు చీపురుతో రథాల ముందు ఓర్చడం లాంటి కార్యక్రమాలు కూడా చేరారు. దాన్నే శరాపహార అంటారు. ఆ తర్వాత 5.5 అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైనటువంటి తాళధ్వజం పైన ప్రతిష్ఠింపజేశారు. ఆ తర్వాత ఆ స్వామి విగ్రహానికి అలంకరించినటువంటి తలపాగా, ఇతర అలంకరణలు కూడా తీసి భక్తులకు పంచిపెట్టారు. అవి అందుకోవటం కోసం భక్తులు పోటీ పడ్డారు. ఆ సమయంలో ఈ యొక్క తొక్కిసలాట జరిగింది అన్నది అక్కడ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకొచ్చి పద్మధ్వజం అనే రథం పైన ప్రతిష్ఠించారు. భక్తులంతా కూడా ఎప్పుడైనా దాదాపు 5 అడుగులు 7 అంగుళాలు ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయద్వారాల మధ్య ఆలయ ప్రాంగణంలో తీసుకొచ్చారు. ఆ సమయంలోనే అంటే ఈ విధంగా తీసుకొస్తున్న సమయంలో తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. అటువంటి తొక్కిసలాట సమయంలోనే ఇది జరిగిందని చెప్పొచ్చు. అయితే నవీన్, జగన్నాథ రథయాత్ర తొలిసారి ఈ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. 3 రథాల పరిక్రమ కూడా ఆమె చేసి దేవతలందరికీ నమస్కరించారు. ఒడిశా ముఖ్యమంత్రి చరణ్ మాజీ సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ జగన్నాథ రథం తాళ్లను లాగి లాంఛనప్రాయంగా యాత్రను కూడా ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒకరు మాత్రం మృతి చెందారు. సుమారు 400 పైగా గాయాలయ్యారు. వారిలో కొంతమందిని అయితే ఇప్పటికే డిశ్చార్జ్ చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఓకే కృష్ణ.